రెండో కోనసీమగా పచ్చని కొబ్బరి తోటలతో కనువిందు చేసే జిల్లా శ్రీకాకుళం. ముఖ్యంగా జిల్లాలోని ఉద్దాన ప్రాంతం కొబ్బరి తోటలకు దేశవ్యాప్తంగా ఫేమస్. ఒక్క ఉద్దానం మాత్రమే కాదు, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో కొబ్బరి తోట సాగవుతుంది. అయితే ప్రస్తుతం కొబ్బరి రైతులకు కష్టకాలం నడుస్తోంది. ఒకప్పుడు సిరి సంపదలతో వర్ధిల్లిన ఈ ప్రాంత రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. కొబ్బరి పంటకు సరైన ధర లేక, ఎగుమతులు లేక రైతులు నిరాశ చెందుతున్నారు. తెగుళ్ల తాకిడితో కొబ్బరి రైతు విలవిలలాడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస మండలాల్లో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. జిల్లాలో సుమారు 25,000 హెక్టార్లలో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. ఇంటి పెరట్లో, పొలాలు, కాలువ గట్లపైన వేలాది చెట్లు పెంచుతున్నారు. కొబ్బరి పంటను నమ్ముకొని సుమారు 2 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొబ్బరి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నల్లముత్తు పురుగు, తెల్ల దోమలతో తెగులు తమని వేధిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాగుకారులు కూడా మాకు పూర్వం నుంచి వస్తున్నటువంటి పనం అంటే 80 కాయలు, ఆ 80 కాయలకు మరొక 4 కాయలు 5 కాయలు ఎక్సెస్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. మళ్ళీ అవి కూడా లాస్ట్ లెక్కల్లో మళ్ళీ ఒక 20 కాయలు 15 కాయలు లారీ కాయలు అని అవని ఇవని ఆ విధంగా పోతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ హార్వెస్టింగ్, ఒలుపు ఇవన్నీ లెక్కేసుకుంటుంటే రైతుకి ఏమాత్రం గిట్టుబాటు లేదు. మరి రైతే రాజు, రైతే వెన్నెముక అని ఉపన్యాసాలు చెప్పి రైతుల దగ్గర నుంచి ఓట్లు కొల్లగొట్టుకొని వీళ్ళ తాలూకా శ్రమను కూడా వాళ్ళు దోచుకుంటున్నారని నేను అంటాను. ప్రభుత్వం ఈ కొబ్బరికాయలకి మద్దతు ధర ఒకటి ప్రకటించి ఈ మద్దతు ధర ద్వారా రైతులకు ఏదో ఉపకారం చేస్తే బాగుంటుందని తాలూకు నా అభిప్రాయం. 4 ఏళ్ల క్రితం నవంబర్ 2018వ సంవత్సరంలో వచ్చిన భీకర తుఫాన్ తితిలి ప్రభావంతో కవిటి, ఉద్దానం ప్రాంతంలో వేలాది హెక్టార్లలో కొబ్బరి చెట్లు నేలకొరగడంతో ఈ మధ్య కాలంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఒకవైపు తుఫాన్ల ప్రభావం, మరోవైపు తెగుళ్లు, నల్లముత్తు పురుగు, తెల్లదోమలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తితిలి తుఫాన్ నష్టపరిహారం ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తుఫాన్లో తితిలికి సంబంధించి నష్టపరిహారాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇవ్వడం, దానిలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడటం, అప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానంటాం, దాన్ని చాలా వరకు ఆయన ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది రైతాంగం మిగిలిపోవటం జరిగింది. అప్పుడే సుమారు చాలామంది ఎలిజిబుల్ లిస్టులో పెట్టి కూడా వాళ్ళకి డబ్బులు అయినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో జరిగింది. దానికి సంబంధించి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో కొబ్బరి పంట ఉన్నప్పటికీ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమ ఒక్కటి కూడా లేకపోవడం శోచనీయం. కవిటి మండలం శిలాగం గ్రామ సమీపంలో కొబ్బరి నారుమడి కేంద్రం ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా సరైన నిర్వహణ లేకపోవడంతో కొన్నాళ్ల క్రితమే మూతపడింది. సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి నారుమడి ఉన్నప్పటికీ రైతులకు అంతంత మాత్రంగా ఉపయోగపడుతోంది. వ్యాపారస్తుల దగ్గర విపరీతమైనటువంటి ఆర్థికంగా సొమ్ము తీసుకురావడం, మరి దానికి వడ్డీలు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయ సహకారాలు లేవు. కొబ్బరి అయితే క్రమేపీ అంతరించిపోతుంది. దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. దీనికి ఏ రకంగా అయితే ఇంకా మంచి దిగుబడులు వస్తాయన్న సూచనలు, సలహాలు కూడా సంబంధించిన శాఖ వారు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మా శిలగాంలో ఉన్నటువంటి నారుమడి క్షేత్రం అయితే పూర్తిగా అది క్లోజింగ్లోనే ఉంది. బారువులో ఆ మాత్రం అది పనిచేస్తున్నా మరి అక్కడి నుంచి కూడా మాకు సరైనటువంటి మొక్కలు కానీ ఇవి కానీ రావటం అనేది పెద్దగా జరగటం లేదు. కొబ్బరి పంట పూర్తిగా వర్షాభావంపైన ఆధారపడి ఉంటుంది. ప్రతి 2 నెలలకోసారి రైతులు తమ కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి కాయలను కోసి ఎగుమతులు చేస్తుంటారు. కంచిలి, కవిటి, ఇచ్చాపురం మండలాల ప్రజలు సోంపేట గ్రామ పంచాయతీ మార్కెట్కు తరలించి వ్యాపారం చేస్తుంటారు. ఇక ఉద్దానం ప్రజల జీవనాధారమైన కొబ్బరి ద్వారా వచ్చిన పీచును కంచిలి గ్రామంలో ఉన్న పీచు ఫ్యాక్టరీలకు అమ్ముకుంటారు. కానీ ప్రస్తుతం కొబ్బరికి మద్దతు ధర లేదని, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కూడా లేకపోవడంతో అనేక కష్టాలు పడుతున్నామని రైతులు చెబుతున్నారు.